మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులైన ఆది సీనన్న గారు, జిల్లా పరిపాలనాధికారి, నిరంతరం ప్రజల కొరకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా, ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా మొక్కవోని లక్ష్యాన్ని నిలబడతాను, ప్రజల కొరకు నేను పనిచేస్తాను నిరంతరం అని చెప్పి ఇవాళ వారి కొరకు నిరంతరం పనిచేస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు, అలాగే అధ్యక్షురాలు, పాత్రికేయ మిత్రులు, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న పెద్ద అక్క చెల్లె అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఏ మహిళా సంఘానికైతే ఈ పెట్రోల్ బంక్ ఇచ్చిండ్రో వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి యొక్క బిజినెస్ లో వాళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, మీరందరూ కూడా 18 నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఒక దురహంకార పరిపాలన, అనేకమైన ఆశలతోని అనేక మంది యువకులు విద్యార్థులందరూ కూడా కోటి ఆశలతోని తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా అన్నా చెల్లెళ్ళ బతుకులు, మా అక్క చెల్లెళ్ళ బతుకులు, మా బతుకులని బాగుపడతాయని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో 85 నుంచి 90% మంది దళిత బడుగు బలహీన వర్గాలు ఉంటారు, వారి బతుకులు బాగుపడతాయని చెప్పి అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే, ఆ బలిదానాలను చూసి తెలంగాణ తల్లుల కడుపు కోత ఆపాలని చెప్పి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈయనగాసి నక్కల పాలు చేసినట్టయింది. త్యాగం ఒకటిదైంది, భోగం ఒకటిదైంది, ముందడ చూసి తాగుపడుతుంది. లింగన్నపేటలో మనం ముందరనే పెట్రోల్ బంక్ ముంగట చూసి తాగుపడుతుంది. ఇలా త్యాగం ఎవరు చేసినారు, భోగాలు ఎవరు నివారిస్తారు అనేది ఆ బంగ్లాను చూస్తే అర్థమవుతుంది మీ అందరు కూడా. అందుకే మీరందరూ కూడా 9.5-10 సంవత్సరాల దురహంకార ప్రజాస్వామిక పరిపాలనను అంతమొందించాలని, తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి 18 నెలల క్రితం ఈ రాష్ట్రంలో యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా పరిపాలన తీసుకొచ్చిండ్రు. ఆ ఘనతంతా కూడా మీకే దక్కింది. వాళ్ళ మీకు ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ల మూమెంట్ లో తల్లి సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి, అలాగే దళిత బడుగు బలహీన వర్గాల యొక్క బతుకులు బాగుపడాలి, అలాగే నిరుద్యోగ యువకులకు అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఏ మాటనైతే తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చెప్పారు, అదే మాటను మీకు మాటిచ్చారు. ఆ మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్కొక్క హామీని అమలు పరుస్తూ ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు, మనందరికి కూడా తెలియదు ఇవాళ ఏం తప్పు ఉందనేది. ఆ రోజు యనుమల రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీకు హామీ ఇచ్చినప్పుడు మనకు ఉంటే అప్పు మా అంటే 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. దుర్మార్గులు చేసిన పరిపాలన వల్ల, అవినీతి అక్రమాల పైన మనకు 2-3 లక్షల కోట్ల అప్పు ఉంటుందని మనం అనుకున్నాం ఇవాళ. కానీ ఇక తవ్వినా కొద్ది పెంకాసులు వెళ్ళినట్టు ప్రభుత్వం రాగానే తవ్వుడు మొదలు పెడితే ఇలా అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం ఇచ్చిండు యనుమల రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా 8 లక్షల కోట్ల అప్పును మన మీద నెట్టింది. ఇలా
8 లక్షల కోట్ల అప్పే కాదు, ఇంకో 50-60 కోట్ల బిల్లులు కూడా మన మీద పెట్టిపోయినట్టే. ఇంచుమించు 8.5 లక్షల కోట్ల అప్పును మన మీద పెట్టిన పాపానికి ఇవాళ నెలకు 6,600 కోట్ల వడ్డీ కడుతున్నాం. ఇవాళ ఇన్ని తిప్పలు ఉన్నప్పటికి కూడా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి యనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 3 రోజుల్లోనే ఇవాళ మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చండి. ఇవాళ ఏ పథకం చేపట్టినా ఉన్నది ఊళ్ళో సామెతలు ఉన్నాయి, మనం చిన్నప్పుడు విన్నాం, ఇల్లు చూడు ఇల్లాలని చూడు అని చెప్పి. ఏ ఇల్లునైనా సంసారాన్ని చక్కబెట్టేది మహిళనే ఉన్నది. కాబట్టి ఇవాళ సంసారం బాగుపడాలంటే మహిళల చేతిలోనే ఆర్థిక స్వావలంబన ఉండాలి అని చెప్పి చెప్పిండ్రు. మీ అందరు కూడా తెలుసు, మాలాంటి మొగుళ్ళకి పైసలు వస్తే మేము సాయంత్రం కాగానే కట్టకుంటే వైన్ షాప్ ఉంటుంది, ఆడిపోతాం మేము. అదే 100 రూపాయలు 200 మీ దగ్గర ఉంటే మీరు పోపు డబ్బులు లేస్తారు. ఇక అమ్మాయి ఉందనుకో, అమ్మాయి చెవులు పట్టుకుండొద్దు, ఇలా పిసరెత్తో పిసమెత్తో కొని అమ్మాయి చెవులకి ఇంత బంగారం చేయించాలనుకుంటాం. కొంచెం ఎక్కువ కూడా పెడితే ఓ నెక్లెస్ చేయించాలనుకుంటాం. పిల్లగాళ్ళకి మంచి బట్టలు తీసుకొస్తాం, మంచిగా చదివించాలని చెప్పి ఫీజు కడతాం. ఇలా ఫీజులు కట్టాలంటే నాయనని ఎవరు అడగరు ఫీజు. అమ్మ కొంగు పట్టుకొని నేనైతే చిన్నప్పుడు పోయి మా అమ్మని అడుగుతుంటే, వంటింట్లోకి పోయి అమ్మ సార్ ఫీజు కట్టమంటే 50 పైసలు ఇమ్మన్నాడు అని చెప్పినది రామాపురం పక్క పంటి. అంటే ఇప్పటికి కూడా మీ పిల్లలు కూడా అదే కదమ్మా, ఫీజు కట్టమని మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి ప్రతి పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల చుట్టే దింపింది. 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ చూసినా మీరందరూ కూడా మీ మనస్సాక్షిగా ఆలోచించండి. ఒకసారి ఇంటికి పోయినాక ఆలోచించండి, ఏ పథకం చేసినా మహిళల చుట్టే తిరిగింది. అలా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకే ఇచ్చింది. ఆ బస్సు పైసలు మిగిలితే అమ్మగారింటికి పోయినా, కొండగట్టుకు పోయినా, వేమరాడకు పోయినా, ఎక్కడికి పోయినా మీరు ఆ బస్సు పైసలు అయితే మిగులుతాయి కదా, అవి తీసుకొచ్చి పోపు డబ్బాలు వేసుకుంటారు. దాని తర్వాత 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇచ్చిందా లేదా? కొందరికి అక్కడక్కడ కొంత ఇబ్బంది ఉండొచ్చు, కాదని నేను అంటలేను. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో అనేక సంస్థల ద్వారా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అలా అవి జరుగుతాయని నేను అంటలేను. మహిళలకు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చినాం. 18 నెలల క్రితం వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానివ్వండి, బీజేపీ సెంట్రల్ లో ఉన్నది మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరూ పుణ్యమా అని చెప్పి గ్యాస్ బండకుంటే 1200 రూపాయలు ఉండే. ఇవాళ ఎంతనమ్మా? 500 రూపాయలకు ఇస్తున్నామా, ఇస్తలేమా? దాని తర్వాత ఆడబిడ్డల సొమ్ము తిన్నోళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? అందుకే మీరు ఆయన ఇంటికి పంపించిండ్రు. మహిళలకు సిరిసిల్ల జిల్లాలో 6 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు వడ్డీ బ్యాక్ ఉండే కదా ప్రభుత్వం. ఇలా అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ వడ్డీలను కూడా ఇచ్చేసింది. దాంతో పాటు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాన్ని 10 లక్షల వరకు పెంచింది. ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచింది. ఇలా వడ్డీ లేని రుణాలు 10 లక్షలు ఇచ్చింది. దాంతో పాటు ఏ పథకం ఇచ్చినా ఇవాళ అనేక మంది అనేక మాటలు చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారు డబ్బా మాటలు చెప్పిండు, ఇలా మాయ మాటలు చెప్తే మనం అందరం కూడా మూసపోయినాం. డబ్బులు ఇస్తా అని చెప్పి అందరు కూడా దగులుబాజీ మాటలు చెప్పిండు. ఇలా లింగన్నపేట గ్రామంలో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా అని నేను అడుగుతున్న వాళ్ళ. అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే ఇవాళ ప్రతి ఊర కూడా ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన జిల్లాలోనే మొదటిగా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇవాళ దాంతో పాటు ఇక అప్పుడు మన పక్కనే దుబ్బాకుండే చూసి మీరు దుబ్బాక తెలుసు కదా, అప్పుడు రామలింగారెడ్డి ఎమ్మెల్యే ఉంటే పాపం ఆయన చనిపోయింది. ఆయన పాపం దురదృష్టవశాత్తు చచ్చిపోగానే కేసీఆర్ కాకులు వస్తాయి కదా, కాకులొత్తి వాలినట్టు ఇలా గద్దలు వచ్చి వాళ్ళంటే జీవన్ చచ్చిపోతే గద్దలు వచ్చి వాళ్తాయి కదా, వాలినట్టు ఇక హరీష్ రావు వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, కవితమ్మ వచ్చిండు. ఇక మీకు ఎవరికి రేషన్ కార్డు లేకుండా వాళ్ళందరికి రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం అని చెప్పి అనేకమైన మాయమాటలు చెప్పిండ్రు. అంటే గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రావాలన్నా, ఒకవేళ ఇవాళ మీకు పెన్షన్ రావాలన్నా ఏదో ఎమ్మెల్యే చేస్తే బై ఎలక్షన్ వస్తే మీకు ఇలా ఆ రోజు పెన్షన్లు రేషన్ కార్డులు వచ్చేటి. కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఎన్ని ఆర్థిక అవస్థలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండకూడదు, వట్టి కడుపుతో ఉండకూడదు అని చెప్పి ఇవాళ ఎక్కడ లేని విధంగా 5 లక్షల పైసలకు రేషన్ కార్డులను తెలంగాణ రాష్ట్రంలో ఇస్తే ఒక్క మన సిరిసిల్ల జిల్లాలో 14,075 రేషన్ కార్డులు ఇచ్చినారు. 14 × 4 వేసుకోండి,
అంటే 56,000 మంది. దాంతో పాటు ఇవాళ మన బిడ్డ పక్కూరికి పోతే 45,000 మందికి ఇచ్చినాం మనం ఇంతవరకు. దాంతో పాటు 30,000 మందిని, అంటే ఇలా పుట్టిన బిడ్డను కూడా రేషన్ కార్డుల్లో కలుపుకోవడానికి మనకు ఆస్కారం లేకుండే. ఇలా మన పుట్టిన బిడ్డ పెరిగింది, వాళ్ళకైతే ఆకలి అయితే కదా, వాళ్ళకు కూడా అన్నం పెట్టాలి కదా. మరి ఆ పోయినోడికి సో ఎందుకు లేకపోయా? కడుపుకు అన్నం తిన్నాడా, మన్ను తిన్నాడా? ఒక్కసారి ఆలోచించుకోండి. అందరూ కూడా వచ్చిన కోడలకు అన్నం పెట్టాలి, పుట్టిన బిడ్డకు అన్నం పెట్టాలి. అవన్నీ మరిచిండు. ఇలా దోసుకున్నాడు, దాచుకున్నాడు. నేను నా కడుపు నిండితో దరిద్రం భాష అని చెప్పి ఇలా రాష్ట్రాన్ని అంతే కూడా దోసుకున్న సంగతి మీరు అందరూ కూడా చూస్తున్నారు. కానీ యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చూడలే. ఇవాళ ఒకటే మాట అనుకున్నది. ఇవాళ ఇలా పేదోడు ఏ తిండి తింటుండో, పెద్దోడు ఏ తిండి తింటుండో, పేదోడు కూడా అదే తిండి తినాలి. వాని కంచంలో ఏ పువ్వు ఉందో మా పేదోడి కంచంలో కూడా అదే పువ్వు ఉండాలని చెప్పి ఈ దేశంలో ఎక్కడా ఈ విధంగా పేదోడి కంచంలో కూడా సన్న పువ్వు తినాలి అని చెప్పి ఇలా సన్న బియ్యాన్ని ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అలా తల్లికి పిల్లలు అన్నం తింటుంటే ఎంత సంతోషంగా ఉంటది. అప్పుడు ఓదం మనం రేషన్ షాపుల కాడ నిలబడి దొడ్డు బియ్యం పట్టుకెళ్తే ఎవడు టీవీఎస్ మీద వస్తాడా, ఎవడు 10 రూపాయలకు బియ్యం అమ్ముతాడా, మళ్ళా నేను పోయి నా కొడుకు బియ్యం కొనుక్క రావాలని ఆలోచిస్తుంది. అలా అటువంటిది లేదు. ఇవాళ ఇవాళ ఒక్క ఈ జిల్లాలోనే ఇంచుమించు 90,000 మందికి ఇవాళ మనము కొత్తగా రేషన్ బియ్యం ఇస్తున్నాం. ఇవాళ అంటే ఆ దరిద్రపు పరిపాలనలో మనం 90,000 మందిని ఉపవాసం పండబెట్టిన ఉన్నట్టు. ఇవాళ ఇవన్నీ కూడా మీరు అందరూ గొప్ప మనసుతో ఆలోచించండి. ఇవాళ వీటితో పాటు ఆ జమానాలో ఆ 10 సంవత్సరాల కాలంలో చదువు పేదవాడికి చదువును దూరం చేసింది. తాండాల్లో గూడాల్లో ఉన్న సింగిల్ టీచర్ బల్లన్నింటి కూడా రద్దు చేసిన ఘనత ఆ మహాభారతకు దక్కితే మళ్ళీ రాగానే ఇలా రిటైర్మెంట్ కాదు, రిక్రూట్మెంట్ ఉండాలి, ఇలా విద్యా వ్యవస్థ మంచిగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ అధికారంలోకి రాగానే మళ్ళీ 11,000 పైచలకు ఇవాళ ఉపాధ్యాయులను కూడా నియమించి పేదవాడికి విద్యను కూడా బోధించాలి, అది కూడా నాణ్యమైన విద్యను బోధించాలి అని స్కిల్ యూనివర్సిటీలను కానీ ఇవాళ టెక్నికల్ స్కూల్స్ కానీ పెట్టుకుంటూ వస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రిది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇవాళ అదే మాదిరిగా మహిళలను సాధికారత వైపించాలి. ఇలా ఊరు వచ్చారు, కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే ప్రాంతం బాగుపడుతుంది, ప్రాంతం బాగుపడితే ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పి అనేకమైన మార్పులు తీసుకొచ్చింది. ఇలా అందరూ మాటలు చెప్తాండ్రు, మహిళలకు సమానమైన హక్కులు ఇవ్వాలి, మహిళలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇలా ఊకదంపుడు ఉపశమనాలు ఇస్తాండ్రు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు తంగళ్ళు దాటట్లేదు. కానీ అదే గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే తడవుగా ఇలా మహిళలకు ఇవన్నీ పథకాలతో పాటు ఇవాళ మహిళలను కోటీశ్వరం చేయాలని చెప్పి ఇలా మహిళా సంఘాల చేత బస్సులు కొనిపించింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరందరూ కూడా టీవీలో చూస్తున్నారు. దాంతో పాటు మహిళా సంఘాలతోని ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యంగా మన సిరిసిల్ల ప్రాంతాలు మహిళా సంఘాలతోని ఇలా వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా స్టార్ట్ చేసింది కూడా మన సిరిసిల్ల ప్రాంతంలో. అక్కడ లాభాలు మీకే, బస్సు టికెట్లు మీకే, గ్యాస్ సిలిండర్ మీద మిగిలిన పైసలు మీకే, ఇవాళ పావలా వడ్డీ లేని రుణాలు మీకే. ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఎన్ని ఉంటాయమ్మా డబ్బులుగా? సంసారం బాగుపడుతుందా, బాగుపడదా? కాకపోతే ఒక్కటి దయచేసి ఏంటంటే మాలాటల్లో వచ్చి అటు ఇటు చేస్తే దీనికి మాత్రం పైసలు లేపాయి, ఎందుకంటే ఆడ బాగుపడతారు. ఇటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యంగా మన ప్రాంతానికి పరిపాలనాధికారి ఉన్న జాగారు ఇవాళ మహిళలతోని ఇవాళ మహిళా కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేసిండ్రు. ఫెర్టిలైజర్ షాప్స్ కూడా మీకే ఇస్తుండు, విత్తనాల షాపును కూడా మీకే ఇస్తుండు, ఇవాళ పెట్రోల్ బంకును కూడా మీకే ఇచ్చిండు. ఎందుకంటే నాణ్యత మంచిగుంటది. ఇంతవరకు పెద్దలు మాట్లాడినరు, ఇలా అక్కడిక్కడ కల్తీ జరుగుతుంది, కమర్షియల్ గా చేస్తే కల్తీ జరుపుతారు. ఇలా కల్తీ జరపకుండా నాణ్యంగా మీరు పెట్రోల్ పోసినట్టయితే కస్టమర్లు మీకు వస్తారు. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఇలా పరిపాలన అధికారులు ఉన్నారు, మేమున్నాం, మీకు అండగా ఉంటాం చెప్తాం. తప్పకుండా దీన్ని మీరు ముందు తీసుకోవాలని చెప్తున్నారు. దాంతో పాటు ఆగలిక కలెక్టర్ గారు ఇక్కడ ఇచ్చింది, ఎవరికి ఇచ్చిందమ్మా? మానవతావాదం చెప్తున్నా మీకు. నేను ఇక్కడ ఒక అభిటానికి ఇచ్చిండు, నేను కించపరుస్తానని వాళ్ళ వారికి ఒక జీవనోపాధి చూపించాలి కాబట్టి వాళ్ళకు చెప్పిండు. వాళ్ళ మిమ్మల్ని కూడా ట్రైనింగ్ చేసిండు. దాంతో పాటు సిరిసిల్ల పట్టణంలో కూడా అంగవైకల్యం కూడా ఒక పెట్రోల్ బంక్ ఇచ్చి వాళ్ళ వద్ద కూడా మానవతా దృక్పథాన్ని తప్పుకున్నాడు. వాళ్ళ
అంతేకాదు రేపో ఎల్లుండో మీ పక్కనే ఉన్న మండలం అంటే నా సొంత మండలం, నాకు కూడా స్వార్థం ఉంది కొంత. నా సొంత మండలంలో కూడా మహిళల చేత రైస్ మిల్ ఇవ్వబోతుండే వాళ్ళు అక్కడ కూడా. అంటే ఒక్కొక్క అడుగు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలి, మిమ్మల్ని ఈ సమాజంలో భాగస్వాములు చేయాలి, ఈ సమాజంలో మీ సాధికారత మీరు సాధించాలి. ఇలా రాజకీయ సాధికారతనే కాదు, ఆర్థిక సాధికారత కూడా చేపట్టాలి, ఆర్థిక స్వావలంబన పొందాలన్న ఉద్దేశం కొద్దీ ఈ పథకాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం దానిలో భాగస్వామి. ఎక్కలేని మాదిరిగా ఈ దేశంకి ఆదర్శంగా నిలిచే మాదిరిగా ఇవాళ బీసీ కులగణన చేపట్టింది. ఇవాళ వీళ్ళన్నీ కూడా డబ్బా మాటలు మాట్లాడుతుంది ఇవాళ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నది 85 నుంచి 90% మంది ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు కాబట్టి వాళ్లకు ఆర్థిక స్వావలంబనతో పాటు రాజకీయ సాధికారత రావాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా బీసీలకు కూడా 42% రిజర్వేషన్ ఇచ్చే దిశగా బీసీ కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా చేపట్టింది. ఇలా ఏమంటారు, 9.5 సంవత్సరాలు పరిపాలించిండ్రు. వాళ్ళ ప్రభుత్వంలో ఒక్క మహిళ కూడా, మొదటి 5 సంవత్సరాలు అయితే ఒక్క మహిళ కూడా మంత్రి లేదు. ఇక 2వ సంవత్సరంలో మీలాంటి ఆడపడుతులు అందరు తిడుతుంటే శాపనార్థాలకు భయపడి ఒక్కో 2 ఇచ్చినట్టున్నాడు. కానీ మా దగ్గర అక్కడ లేదు, రాగానే మేము ఇచ్చినాం. ఇలా దాంతో పాటు ఎప్పటి నుంచో నడుస్తున్నా ఎస్సీ వర్గీకరణ చేపట్టిండి, వాళ్ళ దేశానికి ఆదర్శంగా నిలబెట్టిండి. వాళ్ళ ఇలా బండి సంజయ్ గారు మాట్లాడతారు, ఇలా ఇది చేయాలి అది చేయాలి, ఎందుకు చేయాలి? నీ చేతులు ఉన్నది ఇలా బిల్లు మేము పాస్ చేసి పంపించినాం. ఇక్కడ మా ప్రధానమంత్రి బీసీ అని చెప్తాను. మీ ప్రధానమంత్రి బీసీ నిజంగానే అయినట్టయితే, బీసీల పైన ప్రేమ ఉన్నట్టయితే బండి సంజయ్ గారు నేను అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, రామచంద్రరావు గారు నేను అడుగుతున్నా, మీకు బీసీల మీద ప్రేమ ఉన్నట్టయితే పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయండి అని నేను అడుగుతున్నా. కానీ మీకు లేదు. ఇవాళ కేవలం నీటి ముట్టలే తప్ప నేతి బీరకాయలో నియంత్రణము, మీ మాటల్లో నెయ్యి నిజాయితీ అంతేగా ఉందని చెప్తున్నా. ఇవాళ నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఇలా బీసీ, బడుగు, బలహీన వర్గాలను, మైనారిటీలను, మహిళలను అందరినీ కూడా సాధికారత వైపు, స్వావలంబన వైపు తీసుకెళ్తున్నది ఇలా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికున్నా, ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకోసం అహర్నిశలు పడబడుతున్నాయి. ఇలా ఆది శ్రీనివాస్ గారికి ఇంట్లో కూర్చుంటే ఎమ్మెల్యే అయిపోయింది, ఆయన జీతం ఆయనకు వస్తుంది. కానీ ఆయన నిరంతరం ఇలా ప్రజల్లో ఉన్నాడు. పొద్దున 6 గంటలు 8 గంటలకు మొదలెడతాడు, మళ్ళీ రాత్రి 10 అవుతుంది. సార్ నేనన్న వకాలా చేసుకుని హైదరాబాద్ ఉంటున్నా, ఎందుకంటే నాకు కోట తిప్పలు అదే. నేను శుక్రవారం, శనివారం, ఆదివారం వచ్చి మీతో కలిసి తిరుగుతున్నా. నా బతుకుదారు అదే కాబట్టి నా బతుకుదారు దోసుకుడు కాదు. ఇలా రాజకీయంలో ఒక అవకాశం వచ్చిందంటే ఇసుక రీచ్ ఇస్తావా, నా కొండిస్తావా, నేను మన్ను అమ్ముకుంటా, నేను ఇసుక అమ్ముకుంటా, నా కాంట్రాక్ట్ లో ఏం కమిషన్ వస్తుందని చెప్పి ఆధారపడ్డ బతుకులు మిగి ఇక్కడ నాయకులై ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి ఇలా ప్రస్తుత ఎమ్మెల్యే గారిది. కానీ మా బతుకులు అవి కావు. మేము ప్రజల కొరకు ఉంటాం, మాది మేము సంపాదించుకుంటాం, మాతో ఉన్నది ఇంత వాళ్ళకి ఇంత పెడి తింటాం తప్ప ఇలా మంది సొమ్ము దోసుకొని ఇలా బతికే అలవాటు మాకు లేదు. అది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా ఇది. దయచేసి మీరందరూ కూడా గమనించండి. మీ కొరకు అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే ఈ కష్టానికి ఫలితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకోండి. దాన్ని 10 సంవత్సరాల పాటు, 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకుంటే ఈ రాష్ట్రంలోని దళిత, బడుగు, బలహీన వర్గాలు, బీసీలు, హరిజనులు, గిరిజనులు, ఇలా మహిళల యొక్క సామాజిక స్వావలంబన, ఆర్థిక స్వావలంబనకు ఇలా మీరు పునాది వేసినట్టయితది, మీరు అండగా ఉన్నట్టయితే అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఈ పెట్రోల్ బంక్ వచ్చిన మహిళా సంఘాలకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు దీన్ని మంచిగా నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.